క్రికెట్, త్రోబాల్, సాఫ్ట్బాల్, బేస్బాల్ పోటీలలో జాతీయ యువ క్రీడాకారిణి ఆమె. 4 క్రీడల్లో నేషనల్ ఆడిన ఘనత తనది. థాయిలాండ్లో జరిగిన ఆసియా కప్ క్వాలిఫికేషన్ బేస్బాల్ పోటీలలో ఆమె పాల్గొన్న టీం సిల్వర్ మెడల్ సాధించింది. ప్రస్తుతం హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో పీటీగా విధులు నిర్వహిస్తున్నారామె. నవంబర్ నెలలో చైనా దేశంలో జరిగే ఆసియా కప్ పోటీల్లో కప్పు కొట్టేందుకు సిద్ధమంటున్న సిద్దిపేట జిల్లాకు చెందిన క్రీడాకారిణి సౌమ్య పోసాన్పల్లితో రియల్ టాక్ విత్ ఏకే. క్రీడల పట్ల ఆసక్తి మహిళల్లో తక్కువ, బాలికల్లో తక్కువ. ఏ సంవత్సరం నుంచి ఉంది, ఎలా ప్రారంభమైంది? అదే స్కూల్ లైఫ్లోనే నేను త్రోబాల్ నేషనల్స్ ఆడాను 8th క్లాస్లోనే. ఢిల్లీ వెళ్ళి ఆడినప్పుడు ఉన్న అనుభూతి ఏంటి? అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేను ఒక నేషనల్ లెవెల్గా ఆడతాను అని. నేషనల్స్ ఆడినప్పుడు ఫీలింగ్ ఏంటి? గౌరవంగా చెప్పుకునే రోజు వస్తుంది, నా దేశం కోసం నేను ఆడుతున్నా అన్నట్టు. మొట్టమొదలు అసలు నేషనల్స్లో అక్కడికి వెళ్ళినప్పుడు భయం వేసిందా? ఆ నేషనల్స్ ఏంది, ఇక్కడ కాదు అక్కడ కాదు, పోయి ఢిల్లీలో ఆడాలి అనే ఒక భయంగా ఉండే. మరి ఒకవైపు ఎడ్యుకేషన్ చేస్తూనే మరోవైపు క్రీడల పట్ల అత్యంత ఆసక్తి కనబరచడం పట్ల వాళ్ళు ఏమన్నా వ్యతిరేకత వచ్చిందా? చదువుకోవాలి, ఈ రోజులల్లో ఈ ఆటలు ఏంది, ఏం సాధిస్తావు, ఈ ఆటలు ఆడి నీకు వచ్చేదేం లేదు. మెడల్ వచ్చినప్పుడు ప్రభుత్వ సహకారం ఏమైనా అందిందా? లేదండి, ఇప్పటి వరకు అయితే గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా సాయం రాలేదు. ఈ 4 క్రీడల్లో ఏ మెడల్ మీకు ఎక్కువగా ఆనందాన్ని ఇచ్చింది? ఇదే అండి, ఇండియా జెర్సీ. ఇండియా జెర్సీతోని సిల్వర్ మెడల్ సాధించిన ఫస్ట్ టైం బేస్బాల్ టీమ్, ఉమెన్స్ టీమ్. సిద్దిపేట జిల్లాకు చెందిన క్రీడాకారిణి సౌమ్య పోసాన్పల్లితో రియల్ టాక్ విత్ ఏకే. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ప్రస్తుతం సిద్దిపేట జిల్లా భూంపల్లి మండలం జంగపల్లి గ్రామంలో ఉన్నాం. సౌమ్య పోసాన్పల్లి అమ్మాయి బేస్బాల్, త్రోబాల్, క్రికెట్, సాఫ్ట్బాల్ వీటన్నిటిలో జాతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. ఇటీవలనే బేస్బాల్ క్రీడలో థాయిలాండ్లో జరిగిన ఆసియా కప్ క్రీడల్లో ద్వితీయ స్థానం పొందే టీంలో సభ్యురాలుగా ఉన్నారు. వారు మన ముందున్నారు. నమస్కారం. నమస్తే సార్. బేస్బాల్ ఆడాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే నేను ఇంటర్ కాలేజ్ నుంచి ఇప్పటి వరకు నేను స్కూల్ ఆ కాలేజ్లో మాకు రెగ్యులర్ ప్రాక్టీస్ అవుతుంది. బేస్బాల్ అనేది మాకు రోజు ప్రాక్టీస్ అవుతుంది. అక్కడ మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్ డైలీ ప్రాక్టీస్ అవుతుంటే మేము అలా నేర్చుకున్నాము. సాధారణంగా గ్రామీణ ప్రాంత క్రీడలు కావని మీరు బాల్యం నుంచే హైదరాబాద్కు తరలి వెళ్ళారు. అల్వాల ప్రాంతంలో నివసిస్తూ సుచిత్ర ప్రాంతంలో పాఠశాల, కళాశాల విద్య నేర్చారు. అక్కడ నేర్చుకున్న విద్యలా ఇవన్నీ ఏంటి? అక్కడ నుంచే నేర్చుకున్నాను. నేను హైదరాబాద్లోనే పుట్టింది ఇక్కడ, కానీ పెరిగింది మాత్రం నేర్చుకోవడం మొత్తం హైదరాబాద్లోనే. నేను భవన్స్ కాలేజ్ సైనిక్పూర్లో క్రికెట్ స్టార్ట్ చేశాను, సాఫ్ట్బాల్ స్టార్ట్ చేశాను. అక్కడనే మాకు రెగ్యులర్గా ప్రాక్టీస్ అవుతుంది. అలానే కస్తూర్బా కాలేజ్, అక్కడ ఇంటర్ అయిపోగానే వెంటనే కస్తూర్బా కాలేజ్లో కూడా రెగ్యులర్గా మాకు ప్రాక్టీస్ అవ్వేది. అక్కడనే కాలేజ్ పోతాము, మొత్తం డే అంతా మాది ఇక గ్రౌండ్లోనే ఉంటాం ఎక్కువ. మోస్ట్లీ ఆనే రోజు నేర్చుకుంటాం. భవన్స్ అంటే భారతీయ విద్యాభవన? యా, అదే కదా. సైనిక్పురి. క్రీడల పట్ల ఆసక్తి మహిళల్లో తక్కువ, బాలికల్లో తక్కువ. మీకేమో బాల్యం నుంచే క్రికెట్ క్రీడ పట్ల ఆసక్తి ఉంది. ఏ సంవత్సరం నుంచి ఉంది, ఎలా ప్రారంభమైంది అది? నేను గుడ్షెప్పడ్ హై స్కూల్లో చదువుకున్నాను, సుచిత్రలో. అక్కడ మాకు ప్రతి పీరియడ్ పీటీ పీరియడ్ అనే ఒక పీరియడ్లో వచ్చినప్పటి నుంచి ఆడ ప్రతిసారి ఇంకా మేము ఆ గేమ్స్ పిచ్చి పెరిగింది అక్కడ. గుడ్ షెపర్డ్ స్కూల్ మొత్తం నాకు స్పోర్ట్స్ అన్నట్టు నేను ఉండే అక్కడ. మొత్తం ఆడనే ప్రతి పీరియడ్ ఇక ఇంట్రెస్ట్తోని నేర్చుకున్నాను.
అదే స్కూల్ లైఫ్లోనే నేను త్రోబాల్ నేషనల్స్ ఆడాను 8th క్లాస్లోనే. 8th క్లాస్లోనే 8th క్లాస్లోనే ఢిల్లీలో ఆడేశాను త్రోబాల్. ఢిల్లీ వెళ్ళి ఆడినప్పుడు ఉన్న అనుభూతి ఏంటి? అంటే ఫస్ట్ టైం నాకు నా జీవితంలో నేను ఫస్ట్ టైం మీరు ఊహించి ఉండరు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేను ఒక నేషనల్ లెవెల్గా ఆడతాను అని. మా సార్ ఇక మా పీటీ సార్ ఉండి గుర్తించి నా టాలెంట్ని. ఏం పేరు సార్ది? సార్ రమేష్ సార్. సార్ అప్పుడు నన్ను బాగా గుర్తించి ఈ అమ్మాయిని చాలా బాగా ఆడుతుంది, మన స్కూల్లో మంచి పేరు వస్తుంది, ఈ అమ్మాయికి మంచి జీవితం ఉంది అని గుర్తించి నన్ను ఆడిపించాడు నేషనల్స్. ఇంకా నేషనల్స్ ఆడడానికి అంత దూరం వెళ్ళడం వ్యయ ప్రయాసాలు కొన్ని ఉంటాయి. అంటే స్కూల్ వాళ్ళే భరించారా లేదా కోచ్ భరించారా? ఎట్లా జరిగింది అది? లేదు, మా ఓన్ సొంత పైసలతోనే భరించాము మేము. నేషనల్స్ ఆడినప్పుడు ఫీలింగ్ ఏంటి? ప్రతి నేషనల్స్ నాకు ఒకటే ఇన్స్పిరేషన్గా ఏంటంటే, నేను ఏదైనా ఒకరోజు గౌరవంగా చెప్పుకునే రోజు వస్తుంది, నా దేశం కోసం నేను ఆడుతున్నా అన్నట్టు ఆలోచించి ఆడాను. ప్రతిసారి నేను నా మైండ్లో ప్రతి ఒక్క టోర్నమెంట్లో బాధాకరంగా అనిపించేది ఫస్ట్. అరే ఇన్ని పైసలు పెడుతున్నాను నా నేను ఎప్పుడూ ప్రతి నేషనల్కి అని ఒక భయము, కష్టపడుకుంటూ ఆడుతూనే ఉన్నాను. అంటే మొట్టమొదలు అసలు నేషనల్స్లో అక్కడికి వెళ్ళినప్పుడు భయం వేసిందా, లేదా ఆడేటప్పుడు కోచ్ ధైర్యం చెప్పారా, క్రీడాకారులను ధైర్యం చెప్పారా ఏంటి? ఫస్ట్ నేను నేషనల్ స్కూల్లో సెలెక్ట్ అయినప్పుడు కొంచెం భయంగా ఉంది. అంటే అప్పుడే నా ఏజ్ చిన్నది. ఇంకా ఏ సంవత్సరం, ఎన్నేళ్ళు ఉంటావు అప్పటికి? అప్పటికి 13 ఇయర్సే ఉన్నాను నేను. ఇంకా బాల్యమే. బాల్యమే. ఇంకా చాలా భయంకరంగా ఉండే ఫస్ట్ కదా. ఇంకా అప్పుడే స్టేట్ ఆడాను, డిస్టిక్ ఆడాను. నేషనల్స్ ఏంది ఇక్కడ కాదు అక్కడ కాదు, పోయి ఢిల్లీలో ఆడాలి అనే ఒక భయంగా ఉండే. మళ్ళీ అక్కడికి వెళ్ళాక వేరే వాళ్ళు ఉంటారు, మనకి లాంగ్వేజ్ వాళ్ళ హిందీ, మన తెలుగు అయ్యే కొంచెం భయం అనిపించింది. తర్వాత ఇంకా నా సొంతంగా నేను కొంచెం ధైర్యం తెచ్చుకొని మళ్ళీ నా స్కూల్ నుంచి పోతున్నాను, ఒక పేరు ఉండాలి మంచిగా. అప్పటికి భవన్స్లో చదువుతున్నారా, దేంట్లో చదువుతున్నారు? అప్పటికి నేను ఇంకా స్కూల్లోనే ఉన్నాను. 13 ఇయర్స్కి స్కూల్. ఇంకా అంటే భవన్స్ కూడా స్కూల్ నుంచి భవన్స్ ఇంటర్ కాలేజ్లో ఇంకా కొంచెం ధైర్యం వచ్చింది. ఇంకా నేను ఆడగలుగుతాను, ఇంకెన్నో సాధిస్తానని ఒక నమ్మకం వచ్చింది. భవన్స్ అనేది మాకు ఒక మొత్తం స్పోర్ట్స్ ఫీలే అనమాట. ఇక నేను ఒకసారి మాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఉంటే స్పోర్ట్స్ కోసమే డెడికేషన్ చేద్దామని అనిపించింది ఆ నేషనల్స్ ఆడాక. అంటే జనరల్గా అమ్మాయిలు ఎడ్యుకేషన్ పట్లనే ఉండాలి, క్రీడల పట్ల అనే తల్లిదండ్రులు కానీ ఇంకా చుట్టూ ఉండే బంధువులు కానీ ఉంటుంది ఆలోచన. మరి ఒకవైపు ఎడ్యుకేషన్ చేస్తూనే మరోవైపు క్రీడల పట్ల అత్యంత ఆసక్తి కనబరచడం పట్ల వాళ్ళు ఏమన్నా వ్యతిరేకత వచ్చిందా? అంటే చాలామంది అన్నారు ఇదే మాట. ఏంది అంటే, అరే చదువుకోవాలి ఈ రోజులల్లో, ఈ ఆటలు ఏంది, ఏం సాధిస్తావు, ఈ ఆటలు ఆడి నీకు వచ్చేదేం లేదు, అన్నీ వస్తూనే ఒక పేరు వస్తుంది అని, ఇంకా నీకు ఏమి బ్యాక్గ్రౌండ్ నుంచి ఏం సపోర్ట్ లేదు, ఎవరు ఎంతగానో నీకు ఎంకరేజ్ చేస్తారు అని చాలా భయం వేసింది. కానీ ఏ రోజు నేను వెనక స్టెప్ వేయలేను. నా గేమ్, నాకు టాలెంట్ ఉంది, నేను ఏదో ఒక రోజు సాధించి మీ అందరికీ ఆన్సర్ ఇస్తాను అన్నట్టు నేను సిద్ధంగా ఉండే. చాలామంది వెనకకెళ్ళు, వద్దు అవసరం లేదు, ఈ ఏజ్లో అవసరమా గేమ్స్, ఆడపిల్ల ఏం చేస్తావు, పెళ్ళి చేసుకొని వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోండి అని అన్నారు చాలామంది. కానీ నేను ఏ రోజు ఎవరి మాట వినలేను. నేను ఆడాలి, నేను ఇండియా జెర్సీ వేసుకోవాలి ఏదో ఒక రోజు అన్నట్టు ఒక మొండి పట్టుదల నాకుండే. అంటే జెర్సీ సినిమా ఫీలింగ్ ఏమన్నా వచ్చిందా? జెర్సీ సినిమాని అట్లేం లేదు. చిన్నప్పటి నుంచి నేను స్పోర్ట్స్ ఫీల్డే కదా, ఎన్నో కష్టాలను చూసిన. ప్రతి మనిషి ఏదేదో మాటలు అంటారు, అబ్బాయి లెక్క ఉంటున్నావు, ఎందుకు నీకు, ఏంది ఇది అవసరమా అన్నట్టు మాట్లాడారు. కానీ నేను ఏ రోజు అది పట్టించుకోలేను. కోచ్లు కూడా ఆటల్లో తిడతారు, మంచిగా ఉంటారు అందరూ కానీ అంటారు, కానీ నేను ఏ రోజు వెనక స్టెప్ వేయలేను. ఫస్ట్ నేషనల్స్ క్రికెట్లో వెళ్ళారా లేదా? ఫస్ట్ నేషనల్స్ ఆడింది నేను మంచిగా త్రోబాల్ ఆడాను. త్రోబాల్లో నాకు ఫస్ట్ స్టెప్ నా జీవితంలో. తర్వాత నేను ఇంటర్కి వచ్చాక క్రికెట్ నేషనల్స్ ఆడాను. భవన్స్ సైనిక్ పూరి కాలేజ్ నాకు చాలా మంచిగా, నేను రెగ్యులర్గా నేర్చుకున్నాను అక్కడ. మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్ మొత్తం క్రికెట్ నేర్చుకునేదాన్ని. అప్పట్లో నాకు ఒకటే ఏంటంటే, నేను క్రికెట్ ఇండియా టీంకి ఆడాలనుకున్నాను, కానీ ఆ జెర్సీ వేసుకునే అదృష్టం లేదో ఏందో కానీ ఇంకా దేవుడు నాకు బేస్బాల్లో అదృష్టం లేదని ఇప్పటికే ఏజ్ ఏం ఇది కాలేదు కదా.
అదృష్టం లేదని ఎందుకు ఫీల్ అవుతారు? అంటే ఎన్నో సంవత్సరాలు దాని గురించి కష్టపడ్డాను, కానీ అది ఇప్పటికి రాలేదు. కానీ ఇంకా సాధిస్తాను, ఇంకా ఏదో ఒక రోజు వేసుకుంటాను ఆ జెర్సీ కూడా అనుకుంటున్నాను. మీరు ఇటీవల థాయిలాండ్ వెళ్ళారు. బ్యాంకాక్లో జరిగిన ఆసియా స్థాయి బేస్బాల్ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. బేస్బాల్ క్రీడా పోటీల్లో సాధారణంగా 18 మంది క్రీడాకారులను ఎంపిక చేసి 9 మందితో ఆడిపిస్తారు. 9 మంది టీంలో మీరొకరు. మీరు ఊహించారా? అంటే నేను నా కోచ్ల నమ్మకము, నా గేమ్ మీద నమ్మకం ఎప్పుడు నాకు ఉండేదాన్ని. నేను 10 మంది ఎవరో బయట స్టేట్ వాళ్ళు అది ఇది అనుకున్నా కానీ మేము అంత పట్టించుకోపోదు. నేను ఆడుతున్నది నా గేమ్, నా టాలెంట్ ఉన్నది, అంతగానం నేను చేయగలుగుతాను, ఏది వెనక స్టెప్ వెయ్యను అన్నట్టు ఉండే. ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి నాకు. ఆల్రెడీ 2 కాళ్ళు ఇరిగినాయి, ఒక చేతి ఇరిగినది. అయినా ప్రతిరోజు ప్రతి నైటు ఆ కాళ్ళు నొప్పులు ఉంటాయి. అయినా నేను వెనక స్టెప్ వేయలేను, ఏదో ఒక రోజు నేను వేసుకుంటాను, నేను ఆడతాను అన్నట్టు ఒక ధైర్యం ఉండే. ఆ నొప్పులను పక్కన పెట్టి అవన్నీ బట్టి నువ్వు దేనికోసం వచ్చినావు, జీవితంలో ఏం సాధించడానికి వచ్చినావు అని నేను క్వశ్చన్ వేసుకునేదాన్ని. బేస్బాల్ క్రీడ అనేది నేర్చుకోవడం కూడా కొంత కాస్ట్లీ అనుకుంటాను. అవునండి. సాధారణ గ్రామీణ క్రీడలు కావవి, అవును, విదేశీ క్రీడలకు సంబంధించినవి. అట్లాంటి వ్యయ ఖర్చులు భరించడం అనేది కొద్దిగా ఇబ్బంది ఏమైనా ఏర్పడ్డదా ఎప్పుడైనా? చాలాసార్లు అనిపించింది, ఇదే బాధగా పైసలు అన్నట్టు. ఏం ఆడతాము, నేను పెట్టాలి, నేను మళ్ళీ నా కోసం నేనే ఆడుకోవాలి అని ఒకటి ఉండే. కానీ ఇక ఒకటే ఫిక్స్ అయినాను, జాబ్ చేసుకుంటూ చదువుకుంటూ ఆడుకోవాలి, అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆడాలి అన్నట్టు ఒక డిసిషన్ తీసుకున్నాను. ఇప్పటికైతే ప్రజెంట్ నేనైతే పీఈగా కెనరీ ద స్కూల్లో వర్క్ చేస్తున్నాను. ఇంకా ఆ ఖర్చులు మందం నా గేమ్కి సరిపోతున్నాయి అని అనుకుంటున్నాను. థాయిలాండ్లో ఆడినప్పుడు టీంలో మీ పాత్ర ఏంటి? నేను థాయిలాండ్లో ఆడినప్పుడు నాది సెంటర్ అవుట్ ఫీల్డ్, ఆ పొజిషన్ ఉంటుంది సెంటర్ అవుట్ అనేది. నేను స్టేట్ అయినా కానీ నేషనల్స్ కానీ నా ఇండియా టీంలో కూడా అదే 9 మందిలో అదే సెంటర్ అవుట్ చేశాను. అది నా ప్రౌడ్ మూమెంట్. ఇది ఏదైతే నా స్టేట్లో తెలంగాణ టీంకి అదే చేశానో అక్కడ కూడా అదే చేశాను. టీం కెప్టెన్ ఎవరు? మా టీం కెప్టెన్ రేష్మా అని, మహారాష్ట్ర అమ్మాయి, తను కెప్టెన్. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన క్రీడాకారిణులు ఒక దగ్గర కలిసినప్పుడు ముందు శిక్షణ ఉంటుంది దానికి కూడా. అవును. అంటే మీరు ఎలా ఆడాలి, ఎవరు ఎలాంటి ఫీల్డింగ్ చేయాలి, ఎవరు ఎలాంటి బాల్ బేస్ చేసుకోవాలి, అదంతా ఉంటుంది కదా రకరకాల. ఇవన్నీ శిక్షణ అప్పుడు భాషా సమస్య ఏమైనా ఏర్పడ్డది? చాలా అనిపించింది, భాష చాలా అంటే చాలా. ఇంకా దానికన్నా ముందు ఏంటంటే ఫస్ట్ది మేము ఒక నేషనల్ టీం వరకు ఆడాము కలిసి. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ ఇట్లా ఆడేటోళ్ళము కలిసి. కానీ మేము సడన్గా అందరం కలిపి ఒకసారి ఇండియా టీంకి అనగానే చాలా లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చింది, మిస్అండర్స్టాండింగ్స్ అయినాయి. అవన్నీ ఒక 20 రోజులు ఒక టీం కోఆర్డినేషన్ వచ్చేదాకా అయింది ప్రాబ్లమ్స్ చాలా. వాళ్ళు నా స్టేట్ నేను, నీ స్టేట్ నేనని, నువ్వే ఆడాలి లోపల నేనే ఆడాలి అని కొంచెం అనిపించింది. కానీ ఏ రోజు నేను అనుకున్న ఒకటే, మనందరం ఆడేది ఒక ఇండియా టీం కోసం, మన దేశం కోసం ఆడుతున్నాము. అయితే మా దేశం కోసం ఆడాలి. ఇన్ని రోజులు ఇండియా టీంకి ఎప్పటికీ మెడల్ రాలేదు, మనం అందరం కలిసి చూపిద్దాం చేద్దాము అన్నట్టు ఉన్నది మాకు. అందరం మంచిగా మాట్లాడుకొని మేము అక్కడ డిసైడ్ అయినాం ఏంటంటే, క్యాంప్లో ఆడితే మన దేశం కోసం ఆడుతున్నాం, నీ కోసం, నీ స్టేట్ కోసం, నా స్టేట్ కోసం ఆడతలేము, ఇక్కడ మనం ఆడేది ఇండియా కోసం, తెస్తే మెడల్ తీసుకొనే పోదాము మన కంట్రీకి అన్నట్టు గట్టిగా ఫిక్స్ అయిపోయినాం. నేషనల్ కోచ్ ఎవరు అప్పుడు మీకు? మాకు నేషనల్ కోచ్ చిన్న సార్, తెలంగాణ టీంకి చిన్న సార్ కోచ్. అంటే నేషనల్స్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఆసియా స్థాయికి వెళ్ళినప్పుడు కోచ్ మారుతారు కదా? అవునండి. అప్పుడున్న కోచ్ ఎవరు? హరీష్ సార్ అనేది మా ఇండియా టీంకి కోచ్. అప్పుడు టీంను సమన్వయపరచడంలో కూడా చాలా కృషి చేసి ఉంటారేమో. అవునండి, చాలా కష్టాలు అయినాయి. సార్ కూడా కొంచెం ఇక అంటే కొన్ని రోజులు అర్థం చేసుకునే వారికి టీంకి కొంచెం ప్రాక్టీస్ చేశాక తను కూడా అర్థమైంది, ఎవరు ఎట్లాంటి ప్లేయరు, ఎక్కడ ఆడాలి, ఎవరు డెడికేషన్గా చేస్తున్నారు అని ఇండియా కోచ్ కూడా అర్థమైంది. ఇంకా దాన్ని బట్టి సార్ బాగా ఆడిపించారు మమ్మల్ని. బ్యాంకాక్లో క్రీడల్లో మీరు ద్వితీయ స్థాయి? సిల్వర్ మెడల్.
గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ అంటే సెకండ్ ప్లేస్ అన్నట్టుగా. అవును, ఫైనల్ దాకా వెళ్ళాము. ఫైనల్లో కొంచెం వల్ల పోయింది. అంటే అప్పుడు పోయినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యాను? అంటే మేము అప్పటికి మా ఒక్కరి లోపమా, టీం లోపమా, ఎట్లా ఫీల్ అయ్యారు? ఒక్కరిది అని చెప్పలేము, ఇది టీమ్ గేమ్ కాబట్టి ప్రతి ఒక్కరు అంత ఇంత గట్టిగానే ఆడితేనే గెలుస్తాము. ఇంకా అప్పటికి మేము మ్యాచెస్ ఆడాము. ఆడి మేము ఆల్రెడీ ఇంకా కొంచెం ఇంజురీస్లో ఉండే, ఇంకా కొన్ని ఫుడ్ కూడా మాకు చాలా మెయిన్ ఎఫెక్ట్ పడేది అక్కడ. ఫుడ్ థాయిలాండ్ ఫుడ్ ఇక కొంచెం బాగలేకుండే, ఇంకా మన ఇండియా స్టైల్లో ఉండలేదు కాబట్టి ఇంకా పాలు బ్రెడ్ తినేసి ఇంకా ఆడుతూనే ఉన్నాము. అప్పటికి మా ఎనర్జీ అన్నీ సేవ్ చేసుకొని ఆడుతున్నాం మన దేశం కోసం అని కొంచెం గట్టిగా ఫిక్స్ అయ్యి ఆడినాము. ఇప్పటికి సిల్వర్ మెడల్ వచ్చినప్పుడు టీం ఎట్లా ఫీల్ అయింది, మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ఫస్ట్ మేమంటే ఇక మాకు జీవితంలో ఎంతో గట్టిగా అనుకున్నది సాధించిన ఒక ఫీలింగ్ వచ్చింది. కానీ చిన్నది ఏంది బాధ అంటే గోల్డ్ మెడల్ ఎందుకు తీసుకెళ్ళలేము అన్నట్టు ఒక బాధ అనిపించింది. కానీ మేము హ్యాపీగా ఫీల్ అయినాం ఏంటంటే, అరే మన కోసం ఏదైనా తీసుకుపోయినా మన దేశం కోసం ఇన్ని రోజులు చేసింది ఒక దానికైతే ఫలితం ఉన్నది. అది ఒక గట్టి నమ్మకంతో అందరూ చాలా హ్యాపీ. ఆ స్టేడియంలో మొత్తం అన్నీ ఇండియా ఇండియా అనే ఒక చప్పులు వినబడ్డాయి. అక్కడ వెళ్ళి మేము థాయిలాండ్లో మంచి ఇండియా పేరు సాధించాము. ఇప్పటికీ హిస్టరీలో ఎప్పుడు మెడల్ రాలేదని, అట్లాంటిది మేము చేపించి చూపించాం. మా టీంకి మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాం. మెడల్ వచ్చినప్పుడు ప్రభుత్వ సహకారం ఏమన్నా అందిందా? లేదండి, ఇప్పటి వరకు అయితే గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా సాయం రాలేదు. ఇప్పుడు జనరల్గా క్రికెట్ కానీ, కొన్ని బ్యాడ్మింటన్ కానీ ఇట్లాంటి క్రీడల్లో, వివిధ రకాల క్రీడల్లో విజేతలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వడం అట్లాంటివి జరుగుతున్నాయి. అవునండి. బేస్బాల్ గుర్తించకపోవడం కారణమా, ఏం కారణం అని బేస్బాల్ని ఇంకా ఎవరు గుర్తిస్తలేరు. కానీ ఇప్పటికైనా కొంచెం గుర్తించి ఇప్పుడు క్రికెట్ ఇట్లాంటి బాస్కెట్బాల్, ఫుట్బాల్ని ఈ గేమ్లని ఎంకరేజ్ చేస్తున్నారు గవర్నమెంట్. అదే గేమ్ ఇది కూడా ఒక గేమ్ లాంటిదే. ఈ గేమ్నైనా ఇప్పటికైనా ప్రభుత్వం కొంచెం గుర్తించి ఈ గేమ్కి కూడా మన దేశానికి మెడల్ వచ్చింది, మేము తీసుకొచ్చాము అంటే అది కూడా గేమే, ఇది కూడా గేమే. ఏదైనా ఆటనే, దేశం కోసమే అది ఆడేది. ఇప్పటికైనా కొంచెం గవర్నమెంట్ మా బేస్బాల్ టీంకి, మా బేస్బాల్ తెలంగాణ అసోసియేషన్ మెంబర్స్కి కొంచెం సపోర్ట్గా ఉండి, మేము ఇట్లా మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఇంకా ఎన్నో ఇండియా టీంకి ఆడతాము, ఎన్నో మెడల్ తేయగలుగుతాము. అంటే మీ టీం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ లేదా ఇతర ప్రభుత్వాధికారులకు కానీ ఏమైనా రిప్రజెంటేషన్ చేశారా? రిక్వెస్ట్ ఇప్పటికీ చాలాసార్లు చేశాము. ఆల్రెడీ మేము సీనియర్ నేషనల్స్లో 2021లో సీనియర్ నేషనల్ గోల్డ్ మెడల్ కొట్టాము నేషనల్స్లో. అప్పుడు మేము వెళ్ళాము, కలిసాము. శ్రీనివాస్ గౌడ్ ఉండే అప్పటికి మంచిగా తను మంచిగానే ఇచ్చాడు. ఎంతో కొంత మాకు సాయం దొరికింది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు కొంచెం సపోర్ట్ దొరికింది. కానీ తర్వాత నుంచి కాంగ్రెస్ నుంచి మాకైతే ఇప్పటివరకు అయితే ఏమీ రాలేదు. జర గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, బేస్బాల్ని ఇంకా కొంచెం మోటివేషన్ చేసి మాకు ఒక దయ చూపించి అందరికీ మా ప్లేయర్లు, నాలాంటి ప్లేయర్లు ఎంతోమంది ఇప్పటికీ ఉన్నారు, ఇండియా టీంకి ఆడారు. వాళ్ళని అందరినీ మాకు ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ చూపించి మాకు ఈ ఖర్చుల మందమైన స్పోర్ట్స్ కోటాలో మాకు ఏదైనా కొంచెం జాలి చూపిస్తే మేము ఇంకా ఆడగలుగుతాం మన దేశం కోసం అని. ఇప్పుడు ఆసియా క్రీడలకు వెళ్ళేటప్పుడు సుమారు 4-5 లక్షల రూపాయలు ఖర్చు అయి ఉంటుంది. దాతల సహాయం ఏమన్నా అందిందా? దాతల సాయము మా ఎమ్మెల్యే కొంచెం అమౌంట్ ఇచ్చాడు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కొంచెం సాయం చేశాడు తనంతలా తను. అలానే మా జనరల్ సెక్రటరీ శ్వేత మేడము, నా కోచ్లు చిన్న సార్, షాన్వాస్ సారు, కాదర్ సారు, వీళ్ళు కొంచెం సపోర్ట్ చేశారు. మళ్ళీ అలానే మా జంగపల్లి గ్రామము పెద్ద మనుషులు కొంచెము సాయం చేశారు. ఎవరంతా అయిన వారికి వాళ్ళు చేశారు కొంచెము. మళ్ళీ అలానే నేను వర్క్ చేసిన ప్లేస్ కెనరీ ద ఇంటర్నేషనల్ స్కూల్ మియాపూర్లో వాళ్ళు ప్రతి ఒక్క టీచర్ నా వెనకాల ఉండి అండగా నుంచి నేనున్నాను అని ఒక ధైర్యం ఇచ్చి వాళ్ళకి సాయం చేశారు. వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను ఇప్పటికీ. మీరు బేస్బాల్ క్రీడనే కాకుండా బాల్యం నుంచి క్రికెట్ పట్ల అభిరుచి ఎక్కువ. క్రికెట్ నేషనల్స్ ఆడారు. ఏ గ్రూప్లో ఆడారు, ఏ ఏజ్ గ్రూప్లో? నేను క్రికెట్ స్టేట్ టీమ్, నేషనల్ టీంకి ఆడాను. అండర్-19, అండర్-23 సీనియర్స్ క్రికెట్కి కూడా ఆడాను. మంచిగా పర్ఫామ్ చేశాను. కానీ నేను ఇంకా ముందటికి వెళ్ళాలనుకున్నాను.
కొంచెం నా ఇంజురీస్ వల్ల నేను ఇంకా ఆ గేమ్ని ఎక్కువ ఆడలేను. ఇంకా కొంచెం పాలిటిక్స్ ఎక్కువ అయినాయి. ఇంకా కొంచెము డిప్రెషన్ వెళ్ళిపోయి సెలెక్షన్స్ ఇంత ఆడాక కూడా నాకు ఇంకా ఇంకా ఆడాలి అని కొంచెం ఉండే. కానీ అది ఇంకా వేయలేను, చేస్తాను అది కూడా ఏదో ఒక రోజు అని ఒక గట్టి నమ్మకం ఉంది. అంటే ప్రతి రంగంలో రాజకీయాలు ఉంటాయి. అవునండి. రాజకీయాలు లేనిది ఏది లేదు. అది క్రీడా రంగానికి కూడా సోకింది. అవునండి. దానివల్ల సమస్యలు ఏర్పడ్డాయి అంటారు. చాలా ఏర్పడ్డాయి. క్రికెట్ అనేది చాలా గట్టి పెద్ద గేమ్ మన దగ్గర. మళ్ళీ అట్లనే ఏంటంటే అది చాలా పైసలతో కూడుకున్న గేమ్ అది. ఇంకా మన దగ్గర ఉన్న క్రేజీ ఏంటంటే క్రికెట్ అని చాలామంది దాని వెంబడబడతారు. నేను కూడా అట్లానే పడ్డాను చిన్నప్పటి నుంచి అదే. కానీ ఏంటంటే ఇలా నేను ఇండియా జెర్సీ వేసుకోలేనో నా డ్రీమ్ అన్ఫిల్ అయిపోతుందో, ఒక ఇండియా అనే ఇన్ని రోజులు కష్టపడ్డదానికి ఆ ఇండియా జెర్సీ అనే వేసుకోదానికి ఇలా దొరకకపోయినా అట్లీస్ట్ ఈ ఫీల్డ్ అయినా ఒక బేస్బాల్లో వేసి చూద్దాము అనే ఒక 8 years నుంచి కూడా ఈ ఫీల్డ్లో కూడా కష్టపడ్డాను. క్రికెట్లో శిక్షణ ఎవరిచ్చారు కోచ్గా? కోచ్గా రామ్ సార్ అనేది భవన్స్లో చాలా ఎంకరేజ్మెంట్గా నాకు చాలా సపోర్ట్గా ఇచ్చాడు క్రికెట్. మీరు క్రికెట్ బేస్బాలే కాకుండా సాఫ్ట్ బాల్ త్రో బాల్ కూడా ఆడతారు. అవునండి. ఇన్ని 4 క్రీడలు ఆడాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఇక అది రోజు సాఫ్ట్ బాల్ బేస్బాల్ కొంత దగ్గరతనం ఉంటుందా? సాఫ్ట్ బాల్ బేస్బాల్ అనేది సిమిలర్ గేమ్. ఈ రెండు మాకు ప్రాక్టీస్ అవుతుంటే ఈ నేషనల్స్ అయితే ఇటు వెళ్ళిపోతాను, ఈ నేషనల్స్ ఆడితే ఇటు వెళ్ళిపోతాను. ఏదో ఒక 2 గేమ్లు ఒకటే కదా ఇంకా. అవును. ఇంకా అదేగా అలానే ఆడుతూనే ఉంటాం. ఇలా కాకపోతే ఇలా అయినా ఒక జెర్సీ వేసుకోవాలని ఒక ఫీలింగ్. అంటే సాఫ్ట్ బాల్ ఏ స్థాయికి వెళ్ళాను? సాఫ్ట్ బాల్ కూడా నేను మంచిగా నేషనల్స్ ఆడాను, చాలా మెడల్స్ తెచ్చాను. ఫెడరేషన్స్, నేషనల్స్, స్టేట్ మీట్ ఆడాను. ఇండియా క్యాంప్కి కూడా 2 సార్లు వెళ్ళాను. ఇంకా కొంచెం సెలెక్ట్ కాలేను, కానీ అది కూడా త్వరలో చేస్తాను అని గట్టి నమ్మకం. అంటే ఒక్కొక్క క్రీడకు సంబంధించి ఒక్కొక్క విభాగాలు ఉంటాయి. సాఫ్ట్ బాల్ వేరే, బేస్బాల్ వేరే, క్రికెట్ వేరే, త్రో బాల్ వేరే. అట్లా ఉన్నప్పుడు ఏ రంగం మీకు ఎక్కువ ప్రభుత్వం పరంగా కానీ, కోచ్ల పరంగా కానీ, టీంల పరంగా కానీ సహాయం అందింది? బేస్బాల్ ఎక్కువ. ఈరోజు నేను ఇండియా జెర్సీ వేసుకున్నాను కారణం అంటే నా అసోసియేషన్ సపోర్ట్ వల్లనే. వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు కాబట్టే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. అంటే త్రో బాల్కి కూడా సపరేట్ అసోసియేషన్, సాఫ్ట్ బాల్కి సపరేట్ అసోసియేషన్, ఎవరి దానికి సపరేట్ అసోసియేషన్. వాళ్ళ సహకారం ఎట్లా ఉంటుంది? అందేవారికి అందాయి. ఇంకా నాకు కొంచెము అందలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కొంచెం దూరం వెళ్ళి అందుకే వేరే గేమ్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. త్రో బాల్ అనేది ఈ క్రీడల్లో కొంత తేడా భిన్నంగా ఉంటుంది. అవునండి. అది చిన్నప్పుడు ఆడాను కదా, చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు 8th క్లాస్లో అది ఏం తెలియని మైండ్ అప్పుడులో ఆ గేమ్లో అప్పుడు ఆడాను. ఇంకా అప్పటికి నేను ఈ క్రికెట్ నాది ఇదే ఫీల్డ్ అని ఎంచుకోలేను. క్రికెటే, సాఫ్ట్ బాల్ అని, బేస్బాల్ అని అప్పుడు నా మైండ్లో రాలేదు ఆ గేమ్. త్రో బాల్ అప్పుడు ఇంకా ఆ స్కూల్ లైఫ్లో ఆడుతూ అది. త్రో బాల్లో వెయిట్కి సంబంధించిన సమస్య కూడా ఉంటుంది కొంత. అవును. మీరు ఎంత వెయిట్ వరకు ఎంత దూరం వేయగలుగుతారు? నాకు హ్యాండ్ పవర్ ఉంది, స్ట్రెంగ్తింగ్ ఉన్నది. ఇంకా అది ఆ ప్లస్ పాయింట్ ఉన్నది కాబట్టి ఆ నేషనల్ సెలెక్ట్ అయ్యాను, ఆడాను. నేషనల్స్లో ఎంత వెయిట్ వేశారు? ఎంత దూరం వేశారు? అది వెయిట్ దూరం అని కాదు, కొంచెం మనం ఆ టెక్నిక్స్ కొంచెం అవి ఫాలో అవుతూ అవి చేసాం. ఎక్కువ దూరం చేస్తే బయటకే పడితే ఫౌల్ అయిపోతుంది. తో మనం అది కొంచెం జాగ్రత్తగా ఆడాలి, కంట్రోల్తో ఆడాలి. ఆ ఆట ఆడినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? ఆట ఆడినప్పుడు చాలా దానికి తేడా ఉంటుంది కదా. తేడా ఉంది. నేషనల్స్ అన్నిట్లో దగ్గర నేషనల్స్ 4 క్రీడల్లో నేషనల్స్ దాకా వెళ్ళారు. అవును. ఏ క్రీడలో నేషనల్స్ వెళ్ళినప్పుడు మీకు సంతృప్తికరంగా అనిపించింది? క్రికెట్. నాకు బేస్బాల్ చాలా మంచి గట్టిగా పట్టినా ఏంటంటే ఆడాలి, ఇలా నాకు సపోర్ట్ దొరుకుతున్నది. బేస్బాల్లో నాకు సపోర్ట్ దొరికినప్పుడు నేను ఎందుకు వదులుకుంటాను గేమ్ని? ఎన్ని సంవత్సరాలైనా కానీ, ఇంకో 2-3 సంవత్సరాలు కానీ, 4 సంవత్సరాలు కానీ ఎందుకు వెనకకి స్టెప్ వేస్తాం? సపోర్ట్ దొరుకుతున్నదంటే సరే, నాకు గేమ్ ఉంది, నాకు టాలెంట్ ఉంది, నేను వెళ్తాను ముందటికి, ఇంకా ఆడగలుగుతాను. మీ ఎడ్యుకేషన్ పరంగా, విద్యాపరంగా ఒకవైపు క్రీడలు, ఒకవైపు విద్య,
ఎప్పుడైనా సమస్యలు ఎదురయ్యాయా? చాలా ప్రాబ్లమ్స్ అయినాయి నాకు. ఎప్పుడైతే నేషనల్స్ ఉంటాయో అప్పుడే టోర్నమెంట్లు ఉంటాయి, టోర్నమెంట్లు మ్యాచ్లు ఉంటాయి, నేషనల్స్ ఉంటాయి. నేను అప్పుడు ఏమనుకోవాలంటే ఇదే ఆడాలా, ఈ ఎగ్జామ్ రాయాలా, ఇటు మ్యాచ్కి వెళ్ళాలా అని ఒక డైలమాలు క్వశ్చన్లో ఉండే. కొన్ని ఎగ్జామ్స్ కోసం ఇప్పుడు ఇంటర్ పాస్గా అంది నేను ఎట్లా స్పోర్ట్స్ ఫీల్డ్ ఎంచుకోవాలి? ఏదైనా కొంచెం చదివితేనే ఇది మన లైఫ్ ఉంటుంది. ఈ మెయిన్ ఎక్స్పీరియన్స్ నాకు ఎక్కడైందంటే నేను క్రికెట్ నేషనల్ సెలెక్ట్ అయినాను. అండర్-19 స్టేట్ టీమ్కి సెలెక్ట్ అయినప్పుడు నాకు బోర్డ్ ఎగ్జామ్స్ సెకండ్ ఇయర్ ఉండే, ఇంటర్ సెకండ్ ఇయర్ అప్పుడే ఎగ్జామ్ ఉండే. నాకు జీవితంలో ఫస్ట్ స్టెప్ క్రికెట్కి ఒక నేషనల్గా సెలెక్ట్ అయినా. ఇప్పుడు ఎగ్జామ్ వదులుకోవాలా, ఇప్పుడు ఈ టీంకి ఆడాలా, ఇన్ని రోజులకి అడ్డపడ్డ కష్టానికి. ఏం చేశారు మరి? అయితే ఏం చేశాను, ఇక ఎగ్జామ్ వదిలేసుకున్నాను. ఎగ్జామ్ వదిలేసుకొని ఫస్ట్ పోయి మ్యాచ్ ఆడాను. నేషనల్స్లో మంచిగా ఆడి, గట్టిగా ఆడి అక్కడ ఒక మంచి సౌమ్య అంటే అప్పుడే నాకు పేరు వచ్చింది. పోసానిపల్లి సౌమ్య అంటే క్రికెట్లో సగం మంది ఇప్పటికీ నన్ను గుర్తించిన కారణం అదే టోర్నమెంట్. ఆ ఎగ్జామ్ ఏదైతే వదులుకున్నానో అదే పేరు వల్ల చాలామంది ఇప్పటికి గుర్తుపడుతున్నారు. మళ్ళీ వచ్చి సప్లిమెంటరీ రాసిందా? మళ్ళీ వచ్చి సప్లీ రాసుకున్నాను. 2 ఎగ్జామ్లు వదులుకున్నాను, సంస్కృత్ అప్పుడు ఇంగ్లీష్. 2 ఎగ్జామ్లు వదులుకొని నా నేషనల్స్ ఆడుకోవాలి అని ఆడాను. అంత పిచ్చితో ఎగ్జామ్ వదిలేసుకునే పిచ్చి ఎవరికైనా ఉంటుందంటే అది గుర్తింపుకు సంబంధించిన సమస్య. ఇక అట్లా ఆడాను, ఇక ఫిక్స్ అయ్యాను ఆడాలి అన్నట్టు. క్రీడల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండడం వల్లనే, అంటే అప్పుడు అమ్మా నాన్న కానీ ఇతరులు కానీ పరీక్షలు రాయకుండా ఎందుకు వెళ్తున్నావు అని గొప్పట సందర్భాలు ఉంటాయి. అమ్మా నాన్న ఏ రోజు నన్ను వెనకకి లాగలేరు. నీకు నచ్చినది నువ్వు చేసుకో నీ జీవితంలో అన్నప్పుడు నాకు ఇంకా ఏది వెనకకి వేయలేను. నా పేరెంట్స్ నాకు ఇప్పటికి కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా చేస్తూనే ఉంటారు, ముందటికి వెళ్తున్నారు. వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళు ఏం చేస్తుంటారు? మా మమ్మీ పేరు కవిత, డాడీ పేరు ప్రతాప్ రెడ్డి, నాకు చెల్లి ఉంది మాధురి. ఏం చేస్తుంటారు వాళ్ళు? డాడీ పెయింటింగ్ చేస్తాడు, మమ్మీ హౌస్ వైఫ్, మమ్మీ ఏం చేయలేదు, చెల్లి ఇంకా MBA సెకండ్ ఇయర్ చదువుతున్నారు. పెయింటింగ్ అంటే అది కూడా పెద్ద ఆదాయం సంబంధించింది కాదు. చేసినన్ని రోజులు తింటాం, చేయని రోజులు ఏముండదు. అలాంటి జీవితము. వచ్చిన రోజు తింటాము ఒక బుక్కడే ఎక్కువ, రాని రోజు ఏముండదు. ఇంకా అది బిజినెస్, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు. ఈ 4 క్రీడల్లో ఏ క్రీడ పట్ల ఎక్కువ ఆసక్తి ఉంది? బేస్బాల్. ఇంకా ఆడతానని ఒక నమ్మకం గట్టిగా ఉంది. అంటే బేస్బాల్ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు త్రోబాల్ కానీ క్రికెట్ కానీ కొంత వీక్గా అయ్యే అవకాశాలు ఉంటాయి కదా? అవును, వీక్ అంటే నేను క్రికెట్ ఆడుతున్నా కాబట్టి క్రికెట్తోని రెగ్యులర్ ప్రాక్టీస్ బేస్బాల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినప్పుడు క్రికెట్ తక్కువ అవుతుంది, లేదా త్రోబాల్ తక్కువ అవుతుంది. అందరు అంటారు ఈ మాట, కానీ నాకు ఎప్పుడు అనిపించలేదు. ఇదైనా కొట్టాలి, అదైనా కొట్టాలి, బాల్ కనబడుతున్నప్పుడు కొట్టాల్సింది ఏదైనా. నాకంతా ఏం డిఫరెన్స్ అనిపించలేదు. నాదేంటంటే నా టాలెంట్, నేను ఆడతాను, ఈ గేమ్ నాకు నమ్మకం ఉంది, ఈ గేమ్కి వచ్చినప్పుడు ఈ గేమ్ నమ్మకం, ఆ గేమ్కి వచ్చినప్పుడు ఆ గేమ్ నమ్మకం. నా బాడీ మీద, నా పవర్ మీద, నా స్ట్రెంగ్త్ మీద నాకు నమ్మకం ఉంది. అందరు అంటారు ఈ గేమ్ ఆడితే ఈ గేమ్ మర్చిపోతారేమో అన్నట్టు అంటారు, కానీ ఏ రోజు అనిపించలేదు నాకు. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అవుతుంది కదా అనేది కొంత ఉంటుంది కదా? లేదు, ఒక క్రీడ రైట్ హ్యాండ్, ఇంకో క్రీడ లెఫ్ట్ హ్యాండ్, అట్లేమన్నా? నా క్రికెట్ ప్లస్ పాయింట్ వల్లనే నేను బేస్బాల్ పిచ్చింగ్ కూడా వేయగలుగుతాను. అవి ఆఫ్ స్పిన్నర్, నేను క్రికెట్లో ఆఫ్ స్పిన్నర్ టర్నింగ్స్ అనేది నాకు ఇక్కడ బేస్బాల్లో కూడా యూజ్ అవుతున్నది. అలా నాకు ప్లస్ పాయింటే అయింది, మైనస్ పాయింట్ అయితే ఎప్పుడైనా అవ్వలే. త్వరలో ఫైనల్స్, చైనాలో జరిగే ఫైనల్స్కి ఆడాలి. అవును. ఫైనల్స్ ఆడేందుకు ఎంత ఖర్చు అవుద్ది? దానికి వెళ్ళడానికి ఏమన్నా అవకాశాలు ఉన్నాయా? వెళ్ళడానికైతే ఛాన్స్ ఉన్నది పక్కా. నేను ఆడతాను మళ్ళీ, నేను నా కంట్రీ కోసం అనేది. కానీ ఇప్పటికీ కొంచెం ఖర్చులు గవర్నమెంటు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. ఎవరైనా దాతలు హెల్ప్ చేస్తే దయచేసి మాకు కొంచెం సపోర్ట్గా ఉండి హెల్ప్ చేస్తే నేను ఇంకా ఆడతాను. ఇప్పుడు చైనాలో వచ్చే నవంబర్ టోర్నమెంట్కి మళ్ళీ వెళ్తాను, మళ్ళీ ఆడగలుగుతాను. ఆర్థిక భారం ఉన్నది కాబట్టి ఫ్లైట్లో వెళ్ళలేరు, ట్రైన్లో వెళ్ళాలి. ట్రైన్లో వెళ్ళినప్పుడు ఎట్లాంటి అనుభవాలు ఉన్నాయి? అంటే టికెట్ ఈజీగా దొరుకుద్దా, సీట్ ఈజీగా దొరుకుద్దా, స్పోర్ట్స్ కోటా ఏమన్నా ఉంటుందా, ఏముండదు? ప్రతి నేషనల్లో మాకు చాలా ఇబ్బంది అయ్యేది విషయం ఏంటంటే ట్రైన్ జర్నీ.
మేమంటే ప్రతి ప్లేయర్ మేము ఒక ఫ్లైట్లో వెళ్ళలేము. నేషనల్ అన్నప్పుడు ప్రతి ప్లేయర్కి ఇంతనే పైసలు అందరికి ఉంటాయి, కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉంటాయి. ఇంకా ట్రైన్ జర్నీ చాలా తక్కువ పైసలకి వెళ్ళగలుగుతాము. అది కూడా సీట్లు కన్ఫర్మ్ అయితే అవుతాయి లేదా లేదు. కన్ఫర్మ్ కాకపోతే ఎట్లా మరి? ఒక్క సీట్లో మేము 3-4 ఉండేటోళ్ళం. పడుకునేటప్పుడేమో కింద వండుకోవాల్సి వస్తుంది. దాని సీట్ కింద వండుకుంటాం, దాని కిందకి వెళ్ళిపోతాం. లేదా అది జనాలు ఎక్కువ ఉంటే కూడా దాని కింద కూడా ఉండలేము. ఇక చాలా ప్రాబ్లమ్స్. ఫుడ్ కూడా ట్రైన్లో ఎట్లాంటి ఫుడ్ దొరుకుతుందో అందరికీ తెలిసిన విషయం. ఆ ఫుడ్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. కూర్చోదానికి కూడా ప్రతి ప్లేయర్కి ఆల్రెడీ మ్యాచ్ ఆడేసి వస్తాము. ఆ మ్యాచ్ ఆడినాక మేము అంతసేపు కూర్చోలేము. అంత ఎండలో కష్టపడి, అంత వర్షంలో అప్పుడప్పుడు ఎండలో అంత కష్టపడి ఆడతాము. అలా కూర్చొని పరిస్థితులు ఉంటాయి. నిద్రపోదామంటే జాగలేదు. స్పోర్ట్స్ కోటా అంటూ ఏముండదా? స్పోర్ట్స్ కోటా ట్రైన్లో కూడా మాకు ఏమీ లేదు ఇప్పటివరకైతే ఏం లేదు. అంటే జనరల్గా ఎంచుకున్న ప్రధాన క్రీడలకు ప్రభుత్వ సహకారం అందుద్ది, లేదా ఆ టీంలకు సంబంధించిన కానీ ఆ క్రీడలకు సంబంధించిన అసోసియేషన్స్ బాగా సహకరిస్తాయి. ఈ క్రికెట్లో అట్లాంటి సహకారం కొంత ఉంటుంది. అవునండి. మిగతా క్రీడల్లో, మీరు ఎంచుకున్న క్రీడల్లో లేదు. దాన్ని మరి ఎట్లా, ఆ సమస్యను ఎట్లా అధిగమించాలి? మేము అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో చూసాము. కానీ అనిపిస్తుంది ప్రతిసారి మేము ఎందుకు ఇట్లాంటి గేమ్ చూస్ చేసుకున్నామేమో అని అనిపిస్తుంది. కానీ మేము ఆడేది గ్రౌండ్లో. ఆ గ్రౌండ్కి వెళ్ళాక మేము ఇవన్నీ మర్చిపోతాం. ఆ గ్రౌండ్ చూడంగానే నువ్వు ఆడాల్సింది ఆడతాం. ఈ బాధలన్నీ పక్కన పెట్టి నువ్వు ఒక కంట్రీ కోసం ఆడుతున్నావు. ఇదే గేమ్ చూస్ చేసుకోవాలి, ఇదే గేమ్ చూస్ చేసుకోవాలని ఏమీ అట్లా పెట్టుకోకుండా ఆడదాం మన దేశం కోసం. ఏ గేమ్ అయితే పేరు తెచ్చుకోవాల్సిందే కదా అన్నట్టు ఒకటి ఫిక్స్ అయ్యండి. అంటే మీరు ఈ క్రీడను ఎంచుకునేటప్పుడు, ఏదైనా క్రీడను ఎంచుకునేటప్పుడు కొందరు ఫ్రెండ్స్ ఉంటారు, అవునండి, సర్కిల్ ఉంటుంది, మనతో పాటు ఆడేవాళ్ళు ఉంటారు. చదువు విషయంలో కూడా అట్లాగే ఉంటుంది. అవునండి. మీ ఈ క్రీడల్లో మీ సహకారం ఫ్రెండ్స్ ఎట్లా సహకరిస్తారు? అంటే మీతో పాటు ఈ క్రీడ నేషనల్స్ కానీ ఎంపికైన వాళ్ళు ఉన్నారా మీ దోస్తులు? ఉన్నారు. లాస్ట్ ఇయర్ భవిష్య అనే అమ్మాయి కూడా ఇండియాకి ఆడింది. తను కూడా ఈసారి కూడా ఇద్దరం ఆడాము. ఏంటి, బేస్బాల్ ఆడారా? బేస్బాల్ ఇండియా తను ఆడింది లాస్ట్ టైము. ఈసారి నేను ఇంకా అమ్మాయి మహబూబ్ నగర్ అమ్మాయి అమలా అనే అమ్మాయి కూడా సెలెక్ట్ అయింది. మన తెలంగాణ నుంచి ఇద్దరం సెలెక్ట్ అయినాం. ఇద్దరం బాగా పర్ఫామ్ చేసాం, మంచిగా ఆడాము. మిగతా క్రీడల్లో అట్లాంటి సహకారం ఏమైనా ఉందా ఫ్రెండ్స్ పరంగా? మిగతా గేమ్లో కూడా అంతే. అంటే ఫ్రెండ్స్ ఉంటే మనకు ఒక ధైర్యం ఉంటుంది. అవునండి. ఒంటరితనం అనేది పోతుంది. అందుకోసం నేను అడిగా. ఒంటరితనం అనేది నాకు ఎప్పుడు అనిపించింది అని అంటే, నేను ఎప్పుడైతే నా కంట్రీ కోసం ఆడుతున్నానో ఒంటరితనం అనిపించింది ఫస్ట్ టైం. వాళ్ళది అంతగానం మాకు తెలియదు, వాళ్ళ ముఖాలు అంతా తెలియదు, మాకంత ముఖాలు తెలియదు, అంత కోఆర్డినేషన్ రాదు, తెలుగు రాదు. మనకి తెలుగు ఒకటే మనం మంచిగా మాట్లాడగలుగుతాము. ఆ లాంగ్వేజ్ చదువుకున్న స్కూల్ కానీ ఇంటర్ కానీ చదువుకున్నది ఇంగ్లీషు ప్రధానమైంది. ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీషు తెలుగు రెండిట్లో కొంత పర్ఫెక్షన్ ఉంటుంది. మనం ఇంగ్లీష్ తెలుగు మంచిగా మాట్లాడతాం. వేరే స్టేట్ వాళ్ళు కూడా మాట్లాడాలి కదా, తెలుగు మొత్తంకే రాదా. ఇక ఇంగ్లీష్ కొంచెం 2-3 ముక్కలు కూడా వాళ్ళు కొంచెం మాట్లాడతారు. ఇక కొంచెం అర్థం చేసుకోవాలి. మనకు మంచిగా మాట్లాడతాం మనం ఇంకా ఇంగ్లీష్ అంటే. ఈ సౌత్కి వచ్చేసరికి వేరే ఉంటుంది, నార్త్కి వచ్చేసరికి వేరే ఉంటుంది. నార్త్కి వచ్చినప్పుడు భాష హిందీ ప్రధాన భాష. అవునండి. అంటే హిందీ సమస్య ఏమైనా ఎప్పుడైనా ఎదురైందా? హిందీ నాకు కొంచెం ప్రాబ్లం అండి. ముందటి నుంచే హిందీ అంతగానం రాదు. ఏదో వచ్చిన 2-3 ముక్కలకి అది కొంచెం వాళ్ళతో ఉంటూ కొంచెం నేర్చుకున్నాను. ఇంకా బట్లర్ హిందీ అంటే బట్లర్ హిందీగా మాట్లాడుతూ వాళ్ళతోని జర నేర్చుకున్నాను. అంత ఇంకా నయం అనుకోవాలి. ఇప్పటికి జర వాళ్ళతో మాట్లాడైనా నాకు వచ్చింది హిందీ అని. అంటే మీ అమ్మా నాన్న మిమ్మల్ని ప్రతి రంగంలో ప్రోత్సహిస్తున్నారు. అవునండి. దాని పట్ల మీ ఫీలింగ్స్ ఏంటి? అంటే వాళ్ళకి చెప్పుకునే మీరు కృతజ్ఞత ఏంటి? ప్రతి ఒక్క ప్లేయర్స్కి ఇలాంటి సపోర్ట్ దొరకదు. మెయిన్గా అంటే చాలామంది పేరెంట్స్ అరే ఏం ఆడతారు, ఇంకొక సంవత్సరమే ఉంది కదా, అమ్మాయి ఏజ్ అయిపోతుంది, పెళ్లి చేసి పంపించండి కదా అని అంటారు. కానీ నా పేరెంట్స్ ఏ రోజు నన్ను అట్లా రిస్ట్రిక్షన్స్ పెట్టలేరు. నువ్వు ఇంతే ఆడు, ఇంకా చాలు, ఇంకా ఇక్కడ వరకే చాలు నీ గేము, వెళ్ళిపో అమ్మ అన్నట్టు ఏ రోజు అనిపించలేరు వాళ్ళకి.
ఇంకా ఆడమ్మా ఇంకా ఆడు, మేమున్నాం నీ వెనకాల అన్ని గట్టి సపోర్ట్ చేశారు వాళ్ళు, ఇంకా చేస్తూనే ఉంటారు వాళ్ళు. మీ డిగ్రీ బీఈడి మూడేళ్ల క్రితమే అయిపోయింది. అవునండి. 3 ఏళ్ల నుంచి కోచ్గా పీటీగా పనిచేస్తున్నారు. అవునండి. ఇట్లాంటప్పుడు 3 ఏళ్ళు అయింది, చదువు అయిపోయింది, పెళ్లి చేసేయాలి అనే ఒత్తిడి ఏమైనా వచ్చిందా? అంటారు ఎవరో పక్కన వాళ్ళు అంటారు, వాళ్ళకి వీళ్ళ మైండ్లో రాదు. ఇక ఉన్న చుట్టాలు ఆలో ఈలో ఒక మాట అంటే వీళ్ళు కొంచెం అట్లా అయిపోతారు. కానీ నేను కానీ వాళ్ళు కానీ ఒకసారి మాట్లాడితే అది అక్కడికి క్లోజ్ అయిపోతుంది మ్యాటర్. ఇంకా ఈ క్రీడల్లో మీరు ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారు? నేను ఇంకా బేస్బాల్ ఒకటేనా ప్రధానంగా? లేదు, బేస్బాల్ ఆడతాను పక్కా. ఆడతారు, 4 క్రీడలు ఆడతారు. అవునండి. ఏది ప్రధానం మీకు? ఈ 2 క్రికెట్ ఇంకా బేస్బాల్ అయితే ఇంకా ఆడతాను గట్టిగా. ఇంకా ఇండియా టీంకి జెర్సీ ఇంకా వేసుకోవాలని ఇంకా ఇంకా డ్రీమ్స్ ఉన్నాయి, అవి కూడా ఫిల్ చేస్తాను. కొత్తగా వచ్చే క్రీడాకారిణులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇది నా జూనియర్స్, మీ అనుభవాలు, రకరకాల అనుభవాలు ఉన్నాయి. అవునండి. ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఇవి ప్రధానంగా ఉన్నాయి. సౌకర్యాల కంటే సమస్యలు ఎక్కువ ఉన్నాయి. మీరు ఈ దశలో ఇచ్చే సలహాలు ఏంటి? క్రీడలోకి రమ్మంటారా వద్దంటారా? రావాలండి, ఎందుకు రావద్దు, పక్కా రావాలి, అందరు రావాలి. ఏ సమస్య ఉన్నా ఎదుర్కొని రావాలి, అంతే కదా. ఏ ప్రాబ్లం వచ్చినా ఇప్పుడు 10 మంది వాళ్ళ అన్న మాటలకి కన్నా నువ్వు ఓడిపోతున్నావు అని ఫస్ట్ ఏంటంటే ఈజీగా అంటారు కదా, ఫెయిలియర్ ఈజ్ అ బెస్ట్ థింగ్ అని. నా జీవితంలో కూడా చాలా ఫెయిలియర్స్ అయినాను చాలాసార్లు. నేను లాస్ట్ టైమే ఇండియా ఆడాల్సిన జెర్సీ 1 సంవత్సరం లేట్ వచ్చింది కదా ఎక్కడికి వెళ్ళైతే. ఎప్పటికైనా ఇప్పుడు నేను చెప్పే యూత్కి, వచ్చే ప్లేయర్స్ అందరికీ ఇన్స్పిరేషన్గా ఏంటంటే ఏదో ఒక రోజు మీరు వేసుకోవాలనే గట్టి పట్టుదల ఉండాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ని పక్కన పెట్టే, ప్రాబ్లమ్స్ జీవితంలో ప్రతి ఒక్క మనిషికి వస్తుంది, కాకపోతే డిఫరెంట్గా వస్తుంది అన్నట్టు ఉన్నది కదా. కానీ ఆడితే ఆ జెర్సీ కోసం ఒక మైండ్లో ఒకటి పెట్టుకోవాలి, మన టార్గెట్ ఇది వేసుకోవాలి, నా దేశం కోసం ఆడాలి అనే ప్రతిరోజు పొద్దున లేచి నుంచి రాత్రి వరకు అదే మైండ్ సెట్ ఉంటే ఆటోమేటిక్ ప్రతి ఒక్క ప్లేయర్ మంచి ప్లేయర్. ఓటమిని స్పోర్టివ్గా తీసుకొని గెలుపుపోయి పయనించాలి. అవును, అంతే అండి, అది అంతే ప్రధాన లక్ష్యం. ఎవరికైనా అదే కావాలి ప్రతిసారి, అంతే. పాఠశాల జీవితం, పాఠశాలలో క్రికెట్ పట్టనే కొంత ఆసక్తి అప్పుడు నేర్పించేవారు. పాఠశాల జీవితం అనుభవాలు ఏంటి? నా ఫ్రెండ్స్ చాలా మంచోళ్ళండి. అంటే అందరు మంచోళ్ళు అయితేనే ఫ్రెండ్స్ అవుతారు, లేకపోతే శత్రువులు అవుతారు. ఒక సిచ్యువేషన్లో రాగానే అవుతారు. కానీ వాళ్ళు కూడా అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక ప్లేయర్కి ఏం కావాలి, అరే నేను కూడా ఈమె కన్నా ఇంకా ఎక్కువ ఆడాలన్నట్టు ఒకటి ఉంటుంది. అది మంచిగా అనిపించేది నాకు ఎవరైతే ఆపోనెంట్ కాంపిటీషన్ ఎక్కువ ఇస్తారో నాకు వాళ్ళకి ఇంకా నేను వీళ్ళకన్నా ఎక్కువ ఇవ్వాలి అన్నట్టు ఒక మైండ్ సెట్ ఉంటుంది నాకు. అంటే ప్రధానంగా స్కూల్ లైఫ్లో అది, కాలేజీలో కూడా అంతే. నేను ప్రతి ఏడవైనా నాకు నేను ఒక ప్లేయర్, స్పోర్ట్స్ ప్లేయర్. అంటే స్కూల్లో కానీ కాలేజీలో కానీ కాంపిటీటర్స్ ఎక్కువగా ఉండే పరిస్థితి ఉందా? చాలా ఉంటుంది కాంపిటీషన్. కొన్నిసార్లు అనిపిస్తుంది, అరే నా గేమ్ ఇంకా తక్కువ ఉన్నదా వీళ్ళకన్నా, ఇంకా చేసుకోలేము, ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ చేసుకోలేమో నా గేమ్ని. ఏడేడ మైనస్ పాయింట్లు ఉంటాయో వాళ్ళ వల్లనే నేను ఇంతగానో ఎదుగుతాను. స్కూల్లో ఎక్కువ కాంపిటీషన్ ఎదుర్కొన్నా, కాలేజీలో ఎదుర్కొన్నా? ఎక్కడ పోయినా కాంపిటీషన్, ఇంకా కాంపిటీషన్ ఉంటుంది, ఎక్కువ తక్కువ ఉంటుంది. అవునండి. అంటే మనం ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మనకు పోటీ ఉండని పరిస్థితి ఉంటుంది. అవునండి. పోటీ ఉండని పరిస్థితి ఎక్కువ అనుభవించారా, లేదా పోటీని ఎక్కువ అనుభవించారా? పోటీనే ఎక్కువ అనుభవించాను. అదే రాటు తేలడానికి అదే కారణం అవుతుంది. అంతే, అదే ఎక్కువ నాకు అనిపించి మంచిగా దాన్నే రూట్గా పెంచుకొని గట్టిగా ఫిక్స్ అయినాను. ఈ 4 క్రీడల్లో ఏ మెడల్ మీకు ఎక్కువగా ఆనందాన్ని ఇచ్చింది? ఇదే అండి, ఇండియా జెర్సీది. ఇండియా జెర్సీతోని సిల్వర్ మెడల్ సాధించిన ఫస్ట్ టైం బేస్బాల్ టీమ్, ఉమెన్స్ టీమ్. ఇది చాలా హ్యాపీ మూమెంట్. ఇన్ని మెడల్స్కి మీరు ఎన్ని మెడల్స్ సాధించినందుకు కంగ్రాట్స్. మరిన్ని మెడల్స్ సాధించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ అండి. సౌమ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాం, వారి అమ్మా నాన్నలు మన ముందున్నారు. నమస్కారం అండి. నమస్కారం సార్. మీరు ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయ కుటుంబం నుంచి పోయినా, హైదరాబాద్లో పెయింటింగ్ చేసుకుంటున్నాను. మీరు గృహిణిగానే. రోజు మీ అభిప్రాయాలు ఏంటి చెప్పండి అమ్మాయి పట్ల, క్రీడల్లో రాణించడం పట్ల? స్పోర్ట్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉండే పోయింది, బాగా ఆడింది. మాకు చాలా సంతోషం, అవి ఆడొచ్చినందుకు చాలా హ్యాపీ.
అంటే ఒక ఆర్థిక సమస్య ఒకటే బాగా ఉన్నది. అది ఆర్థిక సమస్య ఇబ్బంది ఉన్నా కూడా పంపించినాం, కానీ ఇంకా కొద్దిగా ఆర్థిక సమస్య నుంచి కొద్దిగా ఎవరైనా హెల్ప్ చేస్తే ఇంకా మంచి మంచి గేమ్స్ ఆడి మన ఇండియాకి కానీ తెలంగాణకు కానీ మంచి ఫ్యూచర్ ఇస్తుందని మేము అనుకుంటున్నాం. మీ పేరు ప్రతాప్ రెడ్డి గారు. నా పేరు కవితనండి. కవిత. మా పెద్ద పాప ఇండియాకి ఆడింది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. చిన్న పాప స్టడీ చేస్తుంది, కానీ పెద్ద పాప ఆడడం వల్ల మాకు చాలా కృషి ఉంది. కాకపోతే ఏంటంటే ఒక మనీ ఇబ్బంది పడడం కానీ ఇంకేం లేదు. తన ఎప్పుడైనా ఎక్కడైనా ఆడి గెలిచి వస్తుందని ఒక నమ్మకం మాకు గట్టిగా ఉంది. అదొకటి ఎవరైనా దాతలు ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరికి తోచింది వాళ్ళు చేస్తే ఇంకా నా పాప ఇంకా ముందుకెళ్ళి చాలా ఆడుతుందని నాకు ఒక నమ్మకం, గట్టి నమ్మకం ఉంది. అది ఒక హెల్ప్ చేయండి ఎవరైనా సరే. దాతల సహకారం మీకు అందాలని కోరుకుంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఇది సౌమ్య గారి జీవితం, క్రీడా జీవితం. వారు మరిన్ని బహుమతులు పొందాలని, మరింతగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కోరుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. రియల్ టాక్ విత్ ఏకే త్వరలో మరో ప్రముఖునితో మీ ముందుకు రానున్నాం.